మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి సూప్ కరెక్ట్గా వచ్చేసింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు. జస్ట్ ఇలా స్పీడ్గా పెట్టేసి జస్ట్ ఆఫ్ చేసేసా. డన్. అంతే అండి, సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు మనం. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ బ్రేక్, అంటే నా వరకు అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను బికాజ్ వెదర్ చేంజెస్ వల్ల ఐఎమ్ కంప్లీట్లీ సిక్. నా వాయిస్ చూస్తే కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎలా అంటే కోల్డ్, కాఫ్ అండ్ ఫీవర్తో కంప్లీట్ 1 వీక్ సివియర్గా సఫర్ అయ్యాను. 103, 102 టెంపరేచర్ ఉండింది. సో దిస్ ఇస్ అ టైమ్ వేర్ ఐ స్కిప్డ్ ఆల్మోస్ట్ మై మీల్స్. అంటే నేను కరెక్ట్గా లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకోలేదు. సో ఈ వెదర్కి నాకు సూప్స్ లాంటివి కానీ ఏమైనా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. నేను చేసుకోవడమే కాకుండా మీకు కూడా చేసి చూపించాలని ఇవాళ ఈ వీడియో. సో దీనికోసం మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ కానీ కార్న్ సూప్ కానీ మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది. ఈజీ ఇంగ్రీడియంట్స్, బయట నుంచి ఎక్కువ తెప్పించేవి ఏం లేవు. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే ఏం స్కిప్ చేయొచ్చు, దాని ప్లేస్లో ఏం యాడ్ చేసుకోవచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. రైట్ నౌ నా దగ్గర అయితే ప్రెజెంట్ అవైలబుల్ ఉన్నవన్నీ ఫైన్లీ చాప్ చేసుకున్నాను. ఇది ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఎప్పుడు నా దగ్గర అవైలబుల్ ఉంటాయి. మీరు ఫ్రిడ్జ్ టూర్లో చూసినట్టయితే ఉండింది ఇది. దెన్ బీన్స్, దెన్ ఫైన్గా చాప్ చేసుకున్న జింజర్ అండ్ గార్లిక్, ఇది స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ క్యారెట్ కూడా నేను ఫైన్గా చాప్ చేసుకున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది సాస్ ప్యాన్, మనం దీన్ని సూప్స్ అవి చేసుకోవడానికి బాగుంటుంది. థిక్నెస్ బాగా ఉంటుంది కాబట్టి మనకి ఈ సూప్స్ అనేవి మాడిపోకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం హీట్ కాగానే ఇందులో మనం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ మనం సార్ట్ చేసుకోవాలి. సో ఈ సార్ట్ చేసుకునేటప్పుడు నేను బటర్ యూస్ చేస్తాను. సో బటర్ ఏంటంటే ఈ వెజిటేబుల్స్ అందులో టాస్ అయినప్పుడు మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది అండ్ మనం తింటున్నప్పుడు ఒక సూదింగ్గా ఉంటుంది అనమాట, ఈజీగా ఉంటుంది. సో దట్స్ ద రీజన్ నేను ఇది కొంచెం హీట్ కాగానే కొంచెం బటర్ యాడ్ చేస్తాను. వెరీ లిటిల్, అదే ఆయిల్ అయితే కనుక 1 టీ స్పూన్, బటర్ అయితే కూడా ఆల్మోస్ట్ చిన్న క్యూబ్ వేసుకుంటే సరిపోతుంది. ప్యాన్ కొంచెం హీట్ అయింది, చూసారు కదా, చిన్న బటర్ ఈ సైజ్ సరిపోతుంది మనకి. సో ఇది మెల్ట్ అయ్యేటప్పుడు వేసుకున్న గార్లిక్, జింజర్ కూడా వేస్తున్నా. సో ఈ జింజర్ని గార్లిక్ని జస్ట్ ఇలా టాస్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ మాత్రం కంప్లీట్ లో పెట్టేశాను నేను, హై ఫ్లేమ్లో అస్సలు లేదు. ఈ వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి, క్యాబేజ్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, అలా మన దగ్గర ఏవి ఉంటే అవి. ప్రజెంట్ అయితే నా దగ్గర ఇవే ఉన్నాయి. ఫస్ట్ 1 వీక్ నుంచి అసలు మార్కెట్కి వెళ్ళడం అనేది జరగట్లేదు. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు రోటీ, రైస్ ఏ తినాలనిపించకపోయినా ఇది ఒక్క సూప్ బౌల్ తీసుకుంటే చాలు. ఇదే సూప్ మనం ఒకవేళ రెస్టారెంట్లో ఆర్డర్ చేస్తే మినిమం 125 నుంచి స్టార్ట్ అవుతుంది. బేసిక్ సూప్ అయితే కనుక 150 రూపీస్. సో 250 వరకు ఇది ఇలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో, క్యారెట్, కాలీఫ్లవర్, క్యాబేజ్, క్యాప్సికమ్, ఏది ఉంటే అది మిక్స్డ్ వెజిటేబుల్స్. ఇవన్నీ వద్దు అనుకుంటే కనుక ఓన్లీ కార్న్, స్వీట్ కార్న్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది కదా, ఫ్రోజన్ అయినా పర్వాలేదు, కొద్దిసేపు ముందు బయట పెట్టేస్తే సరిపోతుంది. సో ఇది కొంచెం టాస్ అవుతున్న గ్యాప్లో మనం కొద్దిగా కార్న్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా కొంచెం బ్లెండ్ చేస్తాను, కొంచెం ఏమో యాడ్ చేస్తున్నాను అక్కడక్కడ కనిపించడం కోసం. ఇవన్నీ ఫ్రోజన్ నా దగ్గర ఉన్నాయి, తీసి బయట పెట్టాను. ఇందులో సాల్ట్ కానీ ఏది యాడ్ చేయలేదు. ఒక 2 మినిట్స్ దీన్ని క్యాప్ పెట్టేద్దాం. ఈ లోపల ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం. సో క్యాప్ పెట్టి క్లోజ్ చేశాను. ఒక 2-3 మినిట్స్. ఈ గ్యాప్లో మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ కార్న్ఫ్లోర్ ఏదైతే నా దగ్గర ఉందో దాన్ని కొంచెం డివైడ్ చేసుకుని అందులో వేసాను సాస్ ప్యాన్లో. మిగతా కొంచెం బ్లెండ్ చేసుకున్నా. ఈ బ్లెండింగ్ ఎందుకు అంటే థిక్నెస్ రావడం కోసం. మనం ఎనీవే విల్ బి యాడింగ్ సమ్ కార్న్ఫ్లోర్, కానీ ఇది ఇలా యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఒక్క బ్లెండ్ ఇచ్చేద్దాము, సాఫ్ట్ బ్లెండ్. ఇప్పుడు ఒకసారి చూద్దాము.
వెజిటేబుల్స్ బాయిల్ అవ్వడానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. అండ్ ఈ గ్యాప్లో కెటిల్లో కూడా వాటర్ హీట్ చేసేసుకుంటున్నాను నేను. సో ఇవి హీట్ అవ్వగానే ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు. సో మనం బ్లెండ్ చేసుకున్న కార్న్, స్వీట్ కార్న్ ఇందులో యాడ్ చేసుకున్నా. మంచి కుక్ అవుతుంది అనమాట ఈ టైంలో వేస్తే. చూడండి, మీకు అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ తెలుస్తుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. అసలు కోల్డ్ అండ్ కాఫ్ ఉన్న టైంలో ఫుడ్ తీసుకోవడం ఎంత వీక్గా అయిపోతున్నామంటే ఫుడ్ తీసుకోకపోవడం వల్ల అది నా ఫేస్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ వెల్, బట్ స్టిల్ ఇది చేసుకుని తాగి మెడిసిన్స్ వేసుకుంటే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట. అండ్ స్పెషల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చేది వింటర్ కూడా కదా, ఈ రైనీ అయిపోగానే వింటర్ కాబట్టి మనకి కంటిన్యూస్గా ఇది చేసుకుంటూ ఉంటే ఆన్ అండ్ ఆఫ్ వెన్ ఎవర్ పాసిబుల్, కొంచెం థ్రోట్ పెయిన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వెజిటేబుల్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. సో బెస్ట్ ఆప్షన్ నాకు అనిపించింది. అఫ్ కోర్స్ ఇడ్లీ, దోశ ఇవన్నీ ఈవినింగ్ స్నాక్ లాగా తినేస్తామేమో కానీ రైస్కి కాంపెన్సేట్ చేస్తూ, బట్ దిస్ ఇస్ అ క్వైట్ గుడ్ ఆప్షన్ అని నాకు అనిపించింది. సో క్యాప్ తీసి ఈ హాట్ వాటర్ వేసేస్తున్నా ఇందులో. ఈ వాటర్ అనేది కంప్లీట్గా మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు మెంబర్స్ని బట్టి మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇది ఒక 4 మెంబర్స్కి చేస్తున్నా. యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, నాట్ కంప్లీట్లీ హై, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఇది బాయిల్ అవ్వాలి. వాటర్ క్వాంటిటీ కూడా కొంచెం తగ్గాలన్నమాట, అట్లీస్ట్ 1/4 తగ్గాలి. అండ్ బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటాం అనమాట. వాటర్లో కలిపి పెట్టేసుకుందాము ఉండలు లేకుండా, అది అందులో యాడ్ చేసుకుందాం. ఒక మంచి బాయిల్ అవ్వాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేస్తే బయట పొంగిపోద్ది కాబట్టి అలాగే మనం చూసుకుంటూ స్టిర్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు నేను నా స్పూన్ కూడా చేంజ్ చేశాను చూడండి, ఈజీగా మనకి కన్సిస్టెన్సీ తెలియడానికి అలా. అండ్ సర్వింగ్ అప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను. క్వాంటిటీ ఎక్కువే కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా. మిగిలిన కొన్ని వాటర్‌తో దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను ముందే, దానిలో యాడ్ చేయకముందే. థిక్‌నెస్ చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకున్నా. సో ఇప్పుడు నీట్‌గా ఎలాంటి లంప్స్ లేకుండా కూడా కలిపేసుకున్నాను ఇది. ఇక్కడ ఇది కూడా చూస్తే మాకు మంచిగా బాయిల్ అయిపోతుంది. వెజిటేబుల్స్ మంచిగా సాఫ్ట్ అవుతాయి. సాల్ట్ కూడా నేను మినిమల్ వేసాను, మరి ఎక్కువ వేయకుండా. సో వెజిటేబుల్ బాయిల్ అయ్యింది అనిపించినప్పుడు ఈ కార్న్ సూప్ ఏదైతే వాటర్లో మిక్స్ చేసామో కార్న్ ఫ్లోర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది సరిపోలేదు అని, కానీ 2-3 మినిట్స్ అయ్యాక థిక్నెస్ అయిపోద్ది అనమాట. సరిపోతుంది ఇంత మనకి 2 టేబుల్ స్పూన్స్. చూడండి ఇప్పుడు థిక్నెస్ ఎలా ఉందో. ఒక 5 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ మన సూప్ ఎండింగ్కి వచ్చేసింది, రెడీ అయిపోయింది. ఇందులో మనం ఇప్పుడు ఈ టైంలో ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఆప్షనల్, ఆనియన్స్ లేకపోతే వెజిటేబుల్స్ ఎప్పుడైతే మనం సార్ట్ చేసుకున్నామో ఆ టైంలో ఆనియన్ వేస్తే సరిపోతుంది. నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్ ఉంది కాబట్టి నేను స్ప్రింగ్ ఆనియన్ యూజ్ చేస్తున్నా. చూడండి ఎంత బాగుంటుందో ఇది యాడ్ చేశాక. ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసేసి, పెప్పర్ పౌడర్ వేసాక ఒక 2 మినిట్స్ ఉంచేస్తే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. రెస్టారెంట్ స్టైల్ మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ ఇస్ రెడీ. సూప్ తాగుతున్నప్పుడు అక్కడక్కడ వెజిటేబుల్స్ టచ్ అవుతాయి, చాలా బాగుంటుంది. సో ఇందులో మనం కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇంత క్వాంటిటీకి కోల్డ్ అండ్ కాఫ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా, కొంచెం ఆ ఘాట్ అనేది తగిలితే బాగుంటుంది అని.
సో ఒకసారి మంచిగా అంతే, ఒక్కసారి మంచిగా మిక్స్ ఇచ్చి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో అలా పెట్టేద్దాం. థిక్నెస్ చూడండి చేంజ్ అవుతూ ఉంది. ఇంతకన్నా థిక్గా ఉంటే మీరు సూప్ ఎంజాయ్ చేయలేరు. ఇలా ఉండాలి, ఇలా ఉంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ జస్ట్, ఇప్పుడే స్ప్రింగ్ ఆనియన్స్ పెప్పర్ కూడా వేసాం కదా, మనం మిర్చి కానీ లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి సూప్ కరెక్ట్గా వచ్చేసింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు. జస్ట్ ఇలా స్పీడ్గా పెట్టేసి జస్ట్ ఆఫ్ చేసేసా. డన్. అంతే అండి, సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు మనం. మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే బయట తెచ్చిన ప్యాకెట్స్కి మనం ఇంట్లో చేసుకున్న దానికి టేస్ట్ ఎన్హాన్సర్స్, టేస్టింగ్ సాల్ట్, అలాగే నాకు మిల్క్ సాలిడ్స్ కూడా ఎక్కువ కనిపించాయి. సో అవన్నీ యూస్ చేసే బదులు ఒక్క 10 మినిట్స్ మనది కాదనుకుంటే ఉన్న వెజిటేబుల్స్ని చాప్ చేసి జస్ట్ సార్ట్ చేసుకుని మనం ఈ కార్న్ఫ్లోర్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఈ వెజిటేబుల్సే ఉండాలని ఏం లేదు, అవైలబుల్ ఉన్నవన్నీ కూడా చిన్నగా చాప్ చేసేసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ది బెస్ట్ ఫర్ దిస్ రైనీ సీజన్. వెదర్ చేంజెస్ వల్ల ఎవరైతే నాలాగా ఎఫెక్ట్ అయి ఉంటారో వాళ్ళకైతే ది బెస్ట్. ఇంకెందుకు లేట్, సూప్ ఎలాగో రెడీ అయిపోయింది కదా, ఇంకా సర్వ్ చేసుకుందాం. నేనైతే ఫుల్లీ లోడెడ్ విత్ వెజిటేబుల్స్ తీసేసుకుంటున్నా. వావ్, చూడండి, వేడి వేడి సూప్ జస్ట్ 10 మినిట్స్లో రెడీ అయిపోయింది మనకి. సో ఒకసారి టేస్ట్ చూద్దాం. మెయిన్ పెప్పర్ ఫ్లేవర్ అండ్ స్టార్టింగ్లో మనం వేసిన జింజర్ గార్లిక్ చాలా బాగుంటుంది. అది మీకు ఎంత కోల్డ్ ఉన్నా కూడా ఒక 2-3 టైమ్స్ తీసుకుంటే సెట్ అయిపోతాము ఆటోమేటిక్గా. ఎన్ని మెడిసిన్స్ అంటే ఆల్మోస్ట్ నా ఒక కబోర్డ్ మొత్తం మెడిసిన్స్తో ఉన్నాయన్నమాట, చిన్న ర్యాక్. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అవి క్యారీ చేయాల్సి వస్తుంది, అంత సిక్ అయిపోయాను నేను. బట్ ఇది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ ఈ మధ్య మధ్యలో మనం ఈ సూప్ తీసుకుంటున్నప్పుడు వచ్చే వెజిటేబుల్స్ ఉంటాయి కదా, చాలా టేస్ట్ని యాడ్ చేస్తాయి. పర్సనల్గా అయితే నాకు చాలా నచ్చింది. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే చూడండి, ఒక్క స్పూన్ నేను తీసుకున్నప్పుడు ఎన్ని వెజిటేబుల్స్ వస్తున్నాయో. ఇందులో ఇదిగో ఈ ఈ మెయిన్ ఈ జింజర్ గార్లిక్ ఏదైతే ఉందో మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది అండ్ టేస్ట్ గుడ్. ఇంకా కావాలి అనుకున్నప్పుడు లాస్ట్ సర్వింగ్ అప్పుడు కొంచెం మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం కానీ లేకపోతే మన స్ప్రింగ్ ఆనియన్స్ని గార్నిష్ చేసుకోవడం కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ప్రెజెంటేషన్ వైజ్ బాగుంటుంది. మనకి ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్ కాదు, మన హెల్త్ ఇంపార్టెంట్ అనుకుంటే మీరు కూడా వెంటనే ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.